వసు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా విక్రమ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కి రెడీ అవుతూ ఉంటారు. ఈవినింగ్ 6 కల్లా అందరూ రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్‌కి స్టార్ట్ అవుతారు. వసు హాఫ్ సారీ కట్టుకుంటుంది. అయినా కూడా నడుము ఎక్కడ కనిపించకుండా ఎక్కడికక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టేసుకుని ఉంటుంది. కానీ రిషి మాత్రం అలా అడ్మైర్ చేస్తూనే ఉంటాడు వసుని చూస్తూ. వాళ్ళందరూ కలిపి ఫంక్షన్ హాల్‌కి చేరుకోవడానికి దాదాపు 1 అవర్ పడుతుందన్నమాట. వసు, రిషి ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కలిపి వాళ్ళ కార్‌లో వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఆచారం ప్రకారం మర్యాదగా వెల్కమ్ చెప్తారనమాట. రిషి ఇంకా కంప్లీట్గా వసుని అడ్మైర్ చేయడంలో అలా మునిగిపోయి తను ఎక్కడికి వెళ్తే అక్కడ వెనక తిరుగుతూ ఉంటాడు. సిద్ధు, మనోళ్ళు మాత్రం ప్రేరణని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తను ఎందుకో చాలా టెన్షన్గా కనిపిస్తూ ఉంటుంది. వాట్ హ్యాపెండ్ ప్రేరణ, ఆర్ యూ ఆల్ రైట్ అంటూ సిద్ధు ఆందోళనగా అడుగుతాడు. అప్పుడే వచ్చిన రిషి వెనక్కి వెళ్ళిపోయి ప్రేరణ దాక్కున్నట్టు ఎవరి కోసమో చూస్తూ ఆల్ రైట్ సిద్ధు, డోంట్ మైండ్ మీ అంటుంది. ఈలోపు ఆడపిల్లి వాళ్ళు కూడా వస్తారు. సో వాళ్ళందరికీ వసు ఫ్యామిలీ వెల్కమ్ చెప్తుంది. రిషి ఏమో వసు పక్కన నిల్చుని బ్యూటిఫుల్ అంటూ వసు వైపు చూస్తూ తనని ఆరాధిస్తున్నట్టు చెప్తాడు. మా ఇంట్లో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి రిషి సార్. కలర్ఫుల్ లైట్స్, మ్యూజిక్, రిలేటివ్స్, ఇదొక రకమైన మంచి అనుభూతి అంటూ వసు స్మైల్ ఇస్తూ చెప్తుంది. వెంటనే రిషి ఫేస్లో గిల్టీ ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను లేకపోతే నీకు కూడా ఇలాంటి అద్భుతమైన కుటుంబం దొరికేది కదా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారు సార్, మీరు అసలు ఎందుకు మిమ్మల్ని బ్లేమ్ చేసుకుంటున్నారు? మన సిచ్యుయేషన్ కంప్లీట్గా వేరు. పెళ్ళయ్యాక మన రిలేషన్షిప్ ఎలా ఉండాలో మనం నిర్ణయించుకున్న తర్వాతే నేను ఇష్టపడే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అలాంటప్పుడు ఇందులో మీ తప్పై ముందు చెప్పండి, మీరు ఎందుకు మిమ్మల్ని బ్లేమ్ చేసుకుంటున్నారు అంటూ వసు స్మైల్ ఇస్తుంది. రిషి కూడా ఒక సైలెంట్ స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అంటూ వసు షోల్డర్స్ పైన చేయేస్తాడు. ఈలోపు రిషి వెనుక నుంచి వసు అంటూ ఒక అన్ఫెమిలియర్ వాయిస్ వినిపిస్తుంది. తన వైఫ్ని ఎవరు పిలిచారా అని రిషి వెనక్కి తిరిగి చూస్తాడు. మిడ్ 20sలో ఉన్న ఒక హ్యాండ్సమ్ అబ్బాయి, అంటే 25-26 ఆ ఏజ్ ఉన్న ఒక అబ్బాయి వసు అంటూ స్మైల్ ఇస్తూ వసు ముందు నిల్చుంటాడు. ఆ అబ్బాయి వసు వైపు పల్లికిలిస్తూ నవ్వడం రిషికి ఏమాత్రం నచ్చదు. ఆ అబ్బాయిని పైనుంచి కిందకు చూసి ఎవరెతను అని అడిగేలోపే వసు కార్తీక్ అంటూ ఒక అపాలజీ టోన్లో పిలుస్తుంది. వసు నెక్స్ట్ మాట్లాడేలోపే ఆ అబ్బాయి వసుని గట్టిగా హగ్ చేసుకుని ఏమైపోయావు అమ్మాయి, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ వసుని గట్టిగా హగ్ చేసుకునేసరికి రిషి కళ్ళు నోరు ఎల్లబెట్టి వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. రిషి మైండ్ మొత్తం వెంటనే జలసితో నిండిపోతుంది. జలసి కాదు, వాళ్ళంతా మండిపోతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళని అలా చూస్తుంటే. సో వాళ్ళ దృష్టి మరలించడానికి అంటూ గొంతు సవరించుకుని తన హస్బెండ్ తన పక్కనే ఉన్నాడని వసుకి రిమైండ్ చేసినట్టు అలా చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు నార్మల్గా నిలబడి రిషి వైపు చూసి మళ్ళీ వసుకు తల దించేసుకుంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ జెంటిల్మ్యాన్ ఎవరో తెలుసుకోవచ్చా అంటూ రిషి ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ అడుగుతాడు. తను వీలైనంత మర్యాదగా అడగాలి అన్నట్టుగా టోన్ మారుస్తాడు. కానీ తనకి పని అవ్వదు. కార్తీకేమో అయోమయంగా వసు వైపు రిషి వైపు చూస్తూ ఉంటాడు తిన్నెవరు అన్నట్టు. మిమ్మల్ని పరిచయం చేయడం మర్చిపోయాను, రిషి గారు తిను కార్తీక్, మా విక్రమ్ అన్నయ్యకి కాబోయే భార్యకి బ్రదర్ అని రిషితో చెప్పి ఆ తర్వాత కార్తీక్ వైపు తిరిగి కార్తీక్ ఈయన రిషి నా అని కొన్ని సెకండ్స్ ఆగిపోతుంది ఏం చెప్పాలా అన్నట్టు. వసు సంకోచించడం చూసి హాయ్ కార్తీక్, ఐఎమ్ రిషి, తన హస్బెండ్ని అంటూ వసు నడుము పైన చేపెట్టి అదేదో తన ప్రాపర్టీ తన వైపు చూడకూడదు అన్నట్టు చాలా పొసెసివ్గా వసుని దగ్గరకు లాక్కుంటాడు. కార్తీక్ కన్ఫ్యూజ్ అవుతూ వసు వైపు చూసి వసు ఇతను నాతో జోక్ చేస్తున్నారు కదా అంటాడు. వీడి మొహము అనుకుని రిషి వావ్ కార్తీక్ గారు అంటూ కొంచెం ఎగతాళిగా నవ్వి ఇలాంటి విషయం గురించి నేనెందుకు జోక్ చేస్తాను, తను నిజంగానే నా వైఫ్, ప్రూవ్ చేయడానికి నేను ఏమైనా ఇప్పుడు మీకు మా మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాలా ఏంటి అంటూ అడుగుతాడు. రిషికి ఎంత కోపం వస్తుందంటే వసు తన వైఫ్ అని, తన వైఫ్ పైన తనకి తప్ప ఎవరికి రైట్స్ లేవని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది ప్రపంచానికి. వాళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దది అవ్వకముందరే వసు వాళ్ళ మమ్మీ అక్కడికి వస్తుంది. కార్తీక్, ఈ విషయం గురించి మేము నీకు ముందే చెప్పినందుకు సారీ. వసుకి అతనితో పెళ్ళైపోయింది, ఇప్పుడు అతను వసు భర్త, మా అల్లుడు అంటూ జగతి చెప్పేసరికి రిషి షాకింగ్గా వసు వైపు చూస్తాడు, వాళ్ళ అత్తగారి వైపు. అసలు ఆవిడ రిషిని అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. సో రిషి హ్యాపీ. కానీ ఆంటీ నాకు వసు అంటూ ఆగిపోయి ఐ మీన్ వసుకి నాకు ఎంగేజ్మెంట్ కదా, మరి అలా ఎలా అంటూ అడుగుతుండగా సారీ కార్తీక్ అని చెప్పేసి జగతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వసుకు నీతో ఉండడం
ఇష్టం లేదన్న నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు కార్తీక్? నాకు తెలిసినంత వరకు వసుకి నీతో ఎంగేజ్మెంట్ ఇష్టం లేకే మీకు ఎంగేజ్మెంట్ కాకుండానే వసు ఢిల్లీ పారిపోయి వచ్చింది. కాబట్టి వసుకి నీతో ఉండడం ఇష్టం లేదన్న నిజాన్ని నువ్వు ఒప్పుకోవాలి అంటూ రిషి కొంచెం సీరియస్గానే చెప్తాడు ఇండైరెక్ట్గా, ఇక్కడ నుంచి పో మా దగ్గర నుంచి అన్నట్టు. ఆగండి ఏం చేస్తున్నారు అంటూ వసు రిషి వైపు కోపంగా చూస్తూ తన చేతిని విడిపించుకోవడానికి చూస్తుంది. కానీ రిషి మాత్రం ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. వసు మనం మాట్లాడాలి అని కార్తిక్ అంటాడు. అవునా, తప్పకుండా మాట్లాడవచ్చు, మాట్లాడు అని రిషి ఐబ్రో ఎగరేస్తూ తన వైపు చూస్తాడు. నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి, ఒంటరిగా, మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ వద్దు అంటూ కార్తిక్ కూడా సీరియస్గా చెప్తాడు. అసలు నువ్వు ఎలాంటి వాడివి? ఒక పెళ్ళైన అమ్మాయితో ఒంటరిగా మాట్లాడతానంటావా? అది కూడా తన భర్త ముందే తన్ని ఒంటరిగా మాట్లాడడానికి తీసుకెళ్తానంటావా? అసలు నేను దానికి ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నావు అని రిషి కూడా అరుస్తాడు. సో అలాగ వాళ్ళిద్దరి మధ్యన మాటలు కొట్టుకుండే దూరం దాకా వెళ్ళిపోతూ వసుకేమో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. రిషి మాత్రం వసుని చాలా గట్టిగా పట్టుకుంటాడు, అసలు కదలనివ్వకుండా. లోపే విక్రము తన కాబోయే భార్య రింగ్స్ ఎక్స్చేంజ్ చేస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. కాబట్టి ఎవరి దృష్టి వీళ్ళ మీదకి పడదనమాట. సో నెక్స్ట్ రిషి కూడా ఏం మాట్లాడకుండా వసుని అలాగే పట్టుకుని వాళ్ళు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటే అక్కడ తీసుకెళ్ళిపోతాడు తనతో పాటు. విక్రమ్ తను కాబోయే వైఫ్కి రింగ్ పెడుతూ ఉంటే వసు ఫింగర్స్ వైపు చూస్తాడు రిషి. నేను నీకు రింగ్ పెట్టలేదని నీకు బాధగా అనిపించట్లేదా అని అడుగుతాడు. వసు రిషి వైపు చూసి, రిషి సార్, నేను మిమ్మల్ని ఒక్కటి అడగనా? మీరు నిజంగా బాగానే ఉన్నారా? అంటే మొన్న సాయంత్రం నుండి చూస్తున్నా, ఈరోజు కూడా మీరు చాలా స్ట్రేంజ్గా అనిపిస్తున్నారు, చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు అంటూ అయోమయంగా అడుగుతుంది. నేనా స్ట్రేంజ్గా ఉన్నానా? స్ట్రేంజ్ అంటే ఎలా అంటూ కొంచెం నాటీగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అడుగుతాడు. అది నాకెలా తెలుస్తుంది సార్ అంటూ వసు కొంచెం విసుక్కున్నట్టు సమాధానం చెప్తుంది. నువ్వు చాలా అల్లరి పిల్లివి అంటూ వసు బుక్కులు గిల్లి, ఇంకా టఫ్ కూడా. ఇట్స్ ఓకే, నాకు తేలిగ్గా ఉండే వాళ్ళకంటే ఇలా టఫ్గా ఉండే వాళ్ళంటేనే ఇష్టం, దాంతో ఇంకా ఫన్నీగా ఉంటుంది అంటూ వసు ముక్కు కూడా గిల్లి కన్ను కొట్టి అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ వైపుకి వెళ్ళిపోతాడు. రిషి చేష్టలకి వాట్ అన్నట్టు ఉండిపోతుంది వసు. దాని అర్థం ఏంటి అనుకుంటూ నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్న రిషి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. రిషి తన ఫ్రెండ్స్తో చేరి అక్కడ పెట్టిన స్వీట్స్ అన్నీ తింటూ ఉంటారు. ప్రేరణ అయితే చాలా హ్యాపీగా తింటూ ఉంటుంది. ఈ స్వీట్ చాలా బాగుంది, నేను ముందు ఎప్పుడు తినలేదు, దీన్ని ఏమంటారు అంటూ అక్కడ వడ్డిస్తున్న వాళ్ళని అడుగుతుంది. ఈలోపు డాక్టర్ ప్రేరణ అంటూ ఒకళ్ళ వాయిస్ వినిపిస్తుంది. ఎవరో తనని పిలిచారని ప్రేరణ వెనక్కి తిరిగి చూస్తుంది. డాక్టర్ ప్రేరణ, ఇది నిజంగా మీరేనా అంటూ దియా చాలా ఆశ్చర్యంగా సంతోషంతో నిండిన మొహంతో ప్రేరణ వైపు నడుచుకుంటూ వస్తుంది. ప్రేరణ మాత్రం షాకింగ్గా పెద్ద కళ్ళు చేసుకుని దియా వైపు చూస్తుంది. వాళ్ళిద్దరు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఆ దృశ్యాన్ని అయోమయమైన మొహాలతో చూస్తూ ఉంటారు. దియాని చూడగానే షాక్ అయిన ప్రేరణ అయ్యో అనుకుంటూ వెంటనే తన చేతిలో ఉన్న ప్లేట్ కింద పెట్టేసి జనంలోకి దూరేస్తుంది. దియా కూడా ప్రేరణను ఫాలో అవుతూ జనం మధ్యలోకి వెళ్ళిపోతుంది. ప్రేరణకు ఈ అమ్మాయి తెలుసా అని మను సిద్ధుని అడుగుతాడు. నాకు తెలియదు అని సిద్ధు చెప్పి ఆ తర్వాత ముగ్గురు వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఆ జనాల మధ్యలో దియా ప్రేరణ హ్యాండ్ పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ప్రేరణ మాత్రం ఏది వినడానికి రెడీగా లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది బ్రో అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతాడు మను వాళ్ళనే చూస్తూ. ఏమో నాకు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అంటూ రిషి కూడా వాళ్ళ వైపే చూస్తూ చెప్తాడు. ప్రేరణ దియా హ్యాండ్ విడిపించుకుని దియా మాట వినకుండా తన వైపు నుంచి తిరిగి వెళ్ళిపోతుంటే దియా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ప్రేరణ కాలు పెట్టుకోవడానికి కూడా ట్రై చేస్తుంది. అది చూసి ముగ్గురు అబ్బాయిలు ఇంకా షాక్ అవుతారు. సో ప్రేరణ దియాను ఆ జనాల్లో నుంచి బయటకు తీసుకెళ్ళిపోతుంది ఎవరు లేని ఒక ప్లేస్లోకి. ఏం జరుగుతుందో చూద్దాం రండి అని సిద్ధు అంటాడు. సో వీళ్ళు కూడా వెనకాలే ఫాలో అవుతారు. జనాలకి దూరంగా ప్రేరణ దియా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. దియా అయితే ఇంకా ఏడుస్తూనే ఉంది. కానీ ఈసారి ప్రేరణ దియా వైపు చాలా జాలిగా చూస్తూ తను ఓదార్స్తూ ఉంటుంది. అలా ఒక 10 minutes వాళ్ళిద్దరి మధ్యన ఒక హీటెడ్ కన్వర్జేషన్ జరిగిన తర్వాత ప్రేరణ తనకి ఏదో భరోసా ఇస్తున్నట్టు మాట్లాడుతుంది. దాంతో దియా కన్నీళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ప్రేరణ మాత్రం అక్కడే నుంచుని తన ఆలోచనలో మునిగిపోయి నిట్టూరుస్తూ ఉంటుంది. సిద్ధు వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్ళి ఏమైంది ప్రేరణ, ఆర్ యు రియలీ ఆల్ రైట్ అని అడుగుతాడు. ప్రేరణ సిద్ధు వైపు చూసి తల అడ్డంగా ఊపుతుంది.
గాయ్స్, మీతో నేనొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలి అంటుంది ఆందోళనతో. సో వాళ్ళు ఓకే అన్నట్టు తలూపి నలుగురు వెళ్ళి కార్లో కూర్చుంటారు. కార్లో చాలా సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఆ స్ట్రేంజ్ సైలెన్స్ని భరించలేక, ఏంటి ప్రేరణ, మమ్మల్ని అందరినీ ఎందుకు టెన్షన్ పెడుతున్నావు అని మను అరుస్తాడు. మను, ఇది నీకు సంబంధించిన విషయమే అంటూ కొంచెం అపాలజిక్ టోన్లో చెప్తుంది. నా గురించా అని అడుగుతాడు కన్ఫ్యూజింగ్గా. అవును, ఇది మనుకి దియాకి వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం అని చెప్తుంది. వాళ్ళ కారులో సిచ్యుయేషన్ ఇంకా తీవ్రంగా చేంజ్ అయిపోతుంది అనమాట. నిజానికి నాకు దియా 5 years బ్యాక్ నుంచే తెలుసు. నేను చెన్నైలో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను తన్ని కలిశాను. దియా మా సీనియర్ డాక్టర్కి పేషెంట్. దియాకి అప్పట్లో బిడ్డ కావాలని చాలా ఆరాటంగా ఉండేది. ఎందుకంటే తన అత్తమామలు మనవడో మనవరాలో కనమని తన్ని బలవంతం చేసేవాళ్ళు. తన ప్రెజర్ తట్టుకోలేక తనకు ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలని తను ఎలా అయినా సరే వీలైనంత తొందరగా బిడ్డను కనాలని కోరుకుంది. నాకు తన పర్సనల్ లైఫ్ గురించి ఏమీ పెద్దగా వివరాలు తెలియవు. నాకు తెలిసిందల్లా తను మా సీనియర్ డాక్టర్కి ఒక స్పెషల్ కేస్ మాత్రమే. దియా మా సీనియర్కి పర్సనల్గా తెలుసు అని చెప్పి సైలెంట్ అవ్వి ఆ తర్వాత మను వైపు చూస్తుంది. మను, ఇక్కడ నుంచి నేను చెప్పేది స్పష్టంగా విను. 4 years బ్యాక్ మా క్లినిక్లో ఒక సెమినార్ కండక్ట్ చేస్తే నువ్వు అటెండ్ అయ్యావు. ఆ విషయం నీకు గుర్తుందా? యాక్చువల్లీ ఆ సెమినార్కి నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాను. సో ఎవ్రీ సీట్ నింపడం నా బాధ్యత. అప్పుడు ఒక సీట్ ఖాళీగా ఉంటే నేను బలవంతంగా ఆ సెమినార్కి పంపించాను. అది నీకు గుర్తుందా మను అని ప్రేరణ అడుగుతుంది. అవును, నాకు గుర్తుంది. అది ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ గురించి అదేదో సెమినార్ అనుకుంటా, అదేనా అని అడుగుతాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ సెమినార్ లాస్ట్లో నీ అంతటి నువ్వే స్వచ్ఛందంగా నీ స్పెర్మ్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చావు అని ప్రేరణ చెప్తూ ఉంటే, వాట్ అని సిద్ధు, రిషులు ఇద్దరు ఒకేసారి ఆశ్చర్యంతో మను వైపు చూస్తారు. గాయస్, మీరు ఇద్దరు ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు? నేనేదో కేవలం ఆ సెమినార్ వల్ల ఇన్స్పైర్ అయ్యి ఎగ్జైట్మెంట్తో డొనేట్ చేశాను అంతే అని చాలా తేలిగ్గా చెప్తాడు మను. నిజానికి ఆ రోజు నువ్వు స్పెర్మ్ డొనేట్ చేసిన వెంటనే అదొకరికి అందింది. ఎందుకంటే ఆ పేషెంట్కి అవసరమైన అన్ని లక్షణాలతో అది సరిపోలింది. ఈ స్పెర్మ్ని అందుకుంది మరెవరో కాదు, దియా అని ప్రేరణ అనగానే మను చెవుల్లో పిడుగులు పడ్డట్టు అవుతుంది. రిషి, సిద్ధులు కూడా షాక్ అవుతారు. నీ స్పర్మ్ వల్లే తను ప్రెగ్నెంట్ అయింది. 10 months తర్వాత తనకి ఒక అమ్మాయి పుట్టింది, తనే మాయ అని ప్రేరణ చెప్తుంటే, వెయిట్, ఆగాగు, నన్ను కొంచెం నన్ను తేరుకొనివి ప్రేరణ, ఈ విషయం డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది అంటూ విసుక్కుంటూ చేతులు తన జుట్టులో పెట్టుకుని పీక్కుంటూ, ఇదంతా నేను ఎలా డైజెస్ట్ చేసుకోవాలి ప్రేరణ? నేనేదో కేవలం ఎగ్జైట్మెంట్తో నా స్పర్మ్ని డొనేట్ చేశాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. అంటే ఇప్పుడు నువ్వు చెప్తుంది మాయ నా బిడ్డని చెప్తున్నావా అని మను ప్రేరణను అడుగుతాడు. మీ లా ప్రకారం అయితే కాదు, కానీ బయాలజీ పరంగా మాయలో నీది ఇంకా దియాది ఇద్దరు డిఎన్ఏలు ఉన్నాయి. కానీ చట్టపరంగా స్పెర్మ్ డోనర్కి బిడ్డతో ఎలాంటి సంబంధం ఉండకూడదు, అదే రూల్. ఈ విషయం నీకు తప్పకుండా తెలిసే ఉండాలి అని ప్రేరణ అంటుంది. కంగ్రాచులేషన్స్ మై ఫ్రెండ్, నువ్వు తండ్రి అయ్యావు అంటూ రిషి మను షోల్డర్ మీద కొడుతూ నవ్వుతూ అంటాడు. నీకు ఇదంతా సరదాగా ఉంది కదా, ఇక్కడ నా బ్రెయిన్ కూడా పనిచేయట్లేదు అంటూ మను అరుస్తాడు. మరైతే డోనర్ నేనే అని ఆ అమ్మాయికి తెలుసా అని మను అడుగుతాడు. లేదు, కానీ నేను ఇప్పుడు ఈ విషయం తనకి చెప్పాలి అని ప్రేరణ అనేలోపే, నో వే, అస్సలు కుదరదు, నువ్వెందుకు చెప్పాలి? ఇది రూల్స్కి విరుద్ధం. డోనర్ పేరు ఎప్పటికీ రిసీవర్కి చెప్పకూడదు అని మను కొంచెం గట్టిగా అరుస్తూ చెప్తాడు. నాకు తెలుసు మను, అందుకేగా ఇన్నాళ్ళు ఎవరికి తెలియకుండా దాస్తున్నాను. కానీ ఇప్పుడు దియా చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. మాయకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను ఇప్పుడు డోనర్ గురించి తెలుసుకోవాలని పట్టుపడుతుంది అని ప్రేరణ చెప్పగానే, వాట్, మాయాకేమైంది అని మను అడుగుతాడు. తనకి లుకేమియా అని ప్రేరణ చెప్పగానే, వాట్, ఆ చిన్న పాపక అంటూ అన్బిలీవబుల్ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. లక్కీలీ ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మాయ ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఇది తనకి డేంజర్ కావచ్చు. అంత చిన్న ఏజ్లో మెడిసిన్స్ ఇంకా కేమో ట్రై చేయడం, వాటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి తనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇప్పటికే దియా చాలా బ్లడ్ ఇవ్వడం వల్ల తంది మ్యాచ్ కాలేదు. తంది RH పాజిటివ్. ఇంకో మ్యాచ్ అయ్యే వ్యక్తి వసు, తంది RH నెగిటివ్. కాకపోతే వసు హిమోఫిలిక్ పేషెంట్ కాబట్టి అలా చేయడం వసుకి డేంజర్ అని ప్రేరణ చెప్తూ ఉంటే, అవునవును తనకి డేంజర్, తనకి చిన్న కట్ అయితేనే బ్లడ్ తెగిపోతుంది అని రిషి చెప్తాడు. సో తనకి మిగిలిన ఒకే ఒక్క హోప్ మాయా కన్న తండ్రి
అంటే నువ్వే మను. తను నీ కోసం ఎంతగానో ట్రై చేసింది కానీ విఫలమైంది. తన అదృష్టం సాత్తు ఈరోజు నేను తనకి కనిపించాను. తను నన్ను చాలా బ్రతిమలాడింది మను. ఇది ఒక చిన్న పాప ప్రాణానికి సంబంధించిన విషయం అయితే నేనెలా నా మొహాన్ని తిప్పుకోగలను చెప్పు. పాప మా అమ్మాయి ఇంత చిన్న ఏజ్లోనే అంటూ సిద్ధు కొనుక్కుంటాడు. సరే అయితే ఇప్పుడు నేనేం చేయాలని తను కోరుకుంటుంది అంటూ మను ఆందోళనగా అడుగుతాడు. ఫస్ట్ మీరిద్దరూ మాట్లాడుకోండి, ఆ తర్వాత తనే నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సకు మదర్ సరిపడడం లేదు కాబట్టి ఇది మ్యాచ్ అవ్వచ్చు. సో ఫస్ట్ నీకు టెస్ట్ చేసి నీది మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేస్తారు. దేవుడి దయ వల్ల ఆ చిన్నారి క్షేమంగా ఉంటుందని ఆశిద్దాం. మను డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ పాప పుట్టకి నువ్వే కారణం. నీ కూతురు ఈ ఫ్యామిలీకి మొదటి మనవరాలు అంటూ సాడ్గా స్మైల్ ఇస్తుంది. మను ఫేస్ చిరాగ్గా పెట్టుకుని ఇలాంటి పనికి మాలిన జోక్స్ వేసే టైం కాదు ప్రేరణ ఇది అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు ఫంక్షన్కి అటెండ్ అవుతారు. మను ఇంకా కంప్లీట్గా తన ఆలోచనలో మునిగిపోతాడు. అదే టైంలో దియాని చూస్తూ ఉంటాడు. మాయ ఏమో దియా భుజానికి అతుకుపోయి ఉంటుంది. చూస్తుంటే తను ఏమి తినటం లేదు, మారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో మను దియా పక్కకు వెళ్ళి నేనేమన్నా హెల్ప్ చేయనా అని అడుగుతాడు. ఓహ్ థ్యాంక్స్, కొద్దిసేపు తిన్ని ఎత్తుకుంటారా, నేను వెళ్ళి తన కోసం ఫుడ్ తీసుకొస్తాను అంటూ మనుకి మాయనిస్తుంది. అసలు ఫుడ్ విషయంలో ఎంత అల్లరి చేస్తుందంటే వెజిటేబుల్స్ అస్సలు తిందు, ఓన్లీ నాన్ వెజే కావాలంటుంది. నేనైతే కంప్లీట్ ఫేస్, అసలు తిను ఎవరిని పోలిందో అసలు అర్థం కావట్లేదు అని అనుకుంటూ దియా ఫుడ్ తీసుకురావడానికి వెళ్తుంది. అది వినగానే మను ఫేస్లో స్మైల్ వస్తుంది. మేబీ తినికి వెజ్ అంటే అసహించుకుని నాన్ వెజ్కి వీరాభిమానైనా తన తండ్రి పోలికలు వచ్చి ఉంటాయి అనుకుంటూ తన జుట్టుతో ఆడుకుంటున్న మాయ వైపు చూసి కొనుక్కుంటాడు. ఈ లోపు అక్కడికి ఒక మిడిల్ ఏజ్ ఆవిడి దియా అని స్మైల్ ఇస్తూ అక్కడికి వస్తుంది. దియా అయితే ఆవిడతో అసలు మాట్లాడడమే ఇష్టం లేనట్టు కళ్ళు పక్కకు తిప్పేసుకుంటుంది. దియా, ఇన్ని సంవత్సరాలు ఏమైపోయావు? నువ్వు ఇంటికి తిరిగి వచ్చావని విన్నాను. చాలా కాలం తర్వాత వచ్చావమ్మాయి. అరే మీ ఫ్యామిలీ చూడ్డానికి ఎంత ముద్దుగా ఉంది. ఈయనేనా నీ భర్త అంటూ మను వైపు చూస్తుంది. మను ఏమో ఏం అర్థం కాకుండా కన్ఫ్యూజింగ్గా చూస్తాడు ఆవిడ వైపు. దియా అయితే అసలు పట్టించుకోదు ఆవిడ్ని. ఇంతకీ పాప పేరేంటి అంటూ మాయా బుగ్గలు పట్టుకుని గెలుతుంది. మాయా అని మను చెప్తాడు. దియా ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వచ్చాక మను హ్యాండ్ పట్టుకుని బేబీ ఇక్కడ చాలా నాయిస్గా ఉంది, మనము అటు వెళ్దామా అంటూ మనుతో కొంచెం స్వీట్ వాయిస్తో అని సారీ ఆంటీ మాకు నిజంగా ఆకలిగా ఉంది ఏమనుకోకండి అని చెప్పి మనుని మాయని తనతో పాటు ఒక మూలకి లాక్కుపోతుంది. వాట్ వాజ్ దాట్ అని మను దియాని అడుగుతాడు. తో పెద్ద తలనొప్పి. ప్రతి ఫ్యామిలీలో ఒక బీబీసీ ఛానల్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ నుంచి ఆవిడ వేరే వాళ్ళ ముందు తను ఏదో కనిపెట్టినట్టు గొప్పలు చెప్పుకోవడానికి ఏమైనా మసాలా దొరుకుతుందేమో అని వచ్చింది. నేనేం పట్టించుకోకండి, మీతో అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ సారీ. నేను ఆవిడ్ని కరెక్ట్ చేయడం కోసం మీరు నా హస్బెండ్ కాదని చెప్తే ఆవిడ ఇంకా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది, అందుకే అని చెప్పి సారీ అని మళ్ళీ చెప్తుంది. ఇట్స్ ఓకే అని మను స్మైల్ ఇస్తూ చెప్తాడు. ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ తర్వాత పెళ్ళికి కూడా డేట్ ఫిక్స్ చేసుకుని ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు. అనే డోనర్ అని తెలిస్తే దియా ఎలా రియాక్ట్ అవుతుందో అని మను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకో పక్కేమో రేపు తన్ని కలబోతున్నందుకు ఎక్సైట్మెంట్తో కూడా ఉంటాడు. ఫార్చునేట్లీయో అన్ఫార్చునేట్లీయో ఆ బిడ్డ పుట్టడానికి కారణం అతనే. ఇప్పుడు తన హార్ట్ మాయా దియాల కోసమే కొట్టుకుంటుంది. కాకపోతే వాళ్ళు ఇలాంటి వరస్ట్ సిచ్యుయేషన్ వల్ల కలవడం కొంచెం బాధగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరంతా చాలా బాగా గెస్ చేశారు. నేను ఆల్రెడీ ఫస్ట్లోనే ఒకరు చెప్పేశారు అండ్ రీసెంట్గా ఇంకా చాలామంది చెప్తూనే ఉన్నారు. ఇంకా ఏ విధంగా మను మాయాకి తండ్రి అవుతాడు అన్నది కూడా గెస్ చేశారు చాలామంది. కంగ్రాచులేషన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.